90% పక్కానే కదండి సార్ 15వ తేదీ నుంచి. ఏమో తమ్ముడు క్లారిటీ లేదు అంటున్నారు అంతే. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, మరి చూద్దాం. మరి ఎగ్జామ్స్ కూడా పెడతారా? 2-1-1 ఇవి 2-2-1-2 అవి ఉన్నాయి కదా ఎగ్జామ్స్, బ్యాలెన్స్ ఎగ్జామ్స్. అవును సార్. పెట్టొచ్చు అని అంటున్నారు, మరి ఏందనేది తెలియలా. అది అంటే మన కాలేజ్ వాళ్ళు అట్ట అనుకుంటున్నారా లేదా జనరల్ గా అయితేనేమో మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అక్టోబర్ 15 నుంచి తెరవండి అనేసి అన్నట్టున్నారు. మళ్ళా తర్వాత కొంతమంది నవంబర్ 1కి పోస్ట్ పోన్ అయింది సార్ అన్నారు. అట్లా ఏది ఇంకా ఎవరికి క్లారిటీ లేదు తమ్ముడు. అప్పుడు దాకా మనకు చెప్పిన దాకా మనం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడం ఆన్లైన్ క్లాసుల్లో. ఓకే, జనరల్ గా ఈరోజు మనం చూసినట్లయితే ఈ టాపిక్ చెప్దాం అనుకున్నాం. చూడండి, సాకెట్ అండ్ స్పైగాట్ జాయింట్. ఓకే, ఈ సాకెట్ అండ్ స్పైగాట్ జాయింట్ ఎలా డ్రా చేయాలి ఏందనేది మనం చూద్దాం అనుకున్నాం ఈరోజు. సో మనం కొద్దిసేపు వెయిట్ చేసి చూద్దాం. మా వాళ్ళు అయితే ఎవరు రాలేదు సార్. మా వాళ్ళు ఇద్దరు. అదే ఇంకొకసారి షేర్ చేస్తాం సార్. చెయ్యి మళ్ళీ చెయ్యి. ఫ్యాకల్టీ గ్రూప్ లో పెట్టి ఓకే, వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు. మనం ఏం చేద్దామంటే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఎందుకంటే మళ్ళీ మనకి టైం కుదరదు. స్కోప్ వేసుకుంటారు. స్కోప్ ఏది ఓకే, వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారులే. సో సీ హియర్ సాకెట్ అండ్ స్పైగాట్ జాయింట్. సో ఈ జాయింట్ లో మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. మన పార్ట్ లిస్ట్ లో కనుక చూసినట్లయితే సాకెట్, స్పైగాట్, కటర్. ఓకే, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 2 అండ్ దిస్ ఈస్ 3. ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది మెయిన్ పార్ట్. ఓకే, ఈ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఉన్న డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డైమెన్షన్స్ ప్రకారం ఈ పార్ట్ అనేది డ్రా చేసేస్తాం. ఆ తర్వాత ఈ పార్ట్ లోపలికి ఈ పార్ట్ ఇన్సర్ట్ చేయాలి. ఈ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ గ్యాప్ చూడండి, 32x8 స్లాట్ గ్యాప్ అన్నారు చూసారా. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ గ్యాప్ అనేది
32 into 8 చూడండి ఇక్కడ ఉంది 32 into 8 అంటే ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ మిక్స్ అవ్వాలి. మ్యాచ్ అయితే మనం ఆటోమేటిక్గా ఈ కట్టర్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చేసి దీని మధ్యలో పెట్టాలి. ఓకే, ఈ టైప్ జాయింట్ని మనం స్పైగట్ జాయింట్ అంటాం, సాకెట్ అండ్ స్పైగట్ జాయింట్ అంటాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం కూడా మనకి హారిజంటల్ లైన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ గోయింగ్ టు డ్రా హియర్ హారిజంటల్ లైన్. So first we take horizontal axis like this, and then here we see height of this object is 64, width of the object is 105. So take center of the page 32, doctor fixed doctor 32, and here to here 105. So totally this is our object end. This is one projection line, and then here also I draw one projection line. And then now see here to here is 35, this is 25, and this is 46, and now here to here is 64 is completed. How much distance here to here? Thus we take here 35. Okay, so similarly we are going to take 35 line first. 35 means here 17.5 పైకి కిందికి. సో 17.5 mark this and draw the horizontal lines with the H pencil. గుర్తుపెట్టుకోండి, ప్రొజెక్షన్ లైన్స్ నేను అలా డ్రా చేస్తున్నానో అలాగే డ్రా చేసుకోవాలి మీరు కూడా. ఓకే, ఆ తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ హైట్ వచ్చేసి 46. క్లియర్లీ see here 46. So 46 means how much? 23 పైకి 23 కిందికి 23. So then here ఇక్కడి నుంచి ఇక్కడికి 23, and ఇక్కడి నుంచి ఇక్కడికి 23. నౌ డ్రాఫ్టర్ తోటి హెచ్ పెన్సిల్ తీసుకొని స్ట్రైట్గా లైన్స్ డ్రా చేస్తాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ హియర్ 64. ఆల్రెడీ మనకు ఉంది ఇక్కడ 64. ఓకే, సో దిస్ ఈజ్ మ్యాక్సిమం హైట్. 64 is one line. Here also one line. హారిజంటల్ లైన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వర్టికల్ లైన్స్ చూద్దాం. సీ హియర్ వర్టికల్ లైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 28. సో దెన్ వీఆర్ గోయింగ్ టు సీ హియర్ 28. ఇక్కడి నుంచి ఇక్కడికి ఐఎమ్ గోయింగ్ టు టేక్ 28. దట్ ఇస్ ద వర్టికల్ లైన్ హియర్. నీట్గా డ్రాఫ్టర్ పెట్టేసి హెచ్ పెన్సిల్ తీసుకొని ప్రొజెక్షన్ లైన్స్ డ్రా చేయండి. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 105 లైన్. సో 105 లైన్ మీన్స్ హియర్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది 105 లైన్. ఇట్స్ ఓవర్. నౌ హియర్ షాఫ్ట్ ఈస్ 25 ఫ్రమ్ యాక్సిస్ హియర్ 12.5. టేక్ హెచ్బి పెన్సిల్ అండ్ డ్రా. ఈ లెంత్ మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చండి. ఈ సింబల్ మీన్స్ మనం ఈ లెంత్ అనేది మనం కంటిన్యూస్గా ఎంతైనా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను అక్కడ డయాగ్రామ్ చూసి నీట్గా ఏవేవైతే ఉన్నాయో ఆ లైన్స్ అన్ని కూడా డార్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, రైట్. సో సీ హియర్ నేను ఎలా డ్రా చేస్తాననేది మాత్రం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. టేక్ కన్వీనియంట్ రేడియస్. చూసారా, అలాగే స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాను.
ఇక్కడ కూడా కన్వీనియంట్ రేడియస్ తీసుకున్నాను. ఇక్కడ నేను అక్కడ డయాగ్రామ్ లో ఏముందో దాన్ని నేను హెచ్బి పెన్సిల్ తీసుకొని డ్రాఫ్టర్ పెట్టేసి నీట్గా థిక్గా డ్రా చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. అక్కడ ఏముందో అదే డ్రా చేస్తున్నాను, మీరేం మీజ్ అవ్వద్దు. అయితే ఇక్కడ పాయింట్ ఒకటి ఉందండి, ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 32x8, అక్కడి నుంచి 28 డిస్టెన్స్ ఇచ్చాడు. ఓకే, సో సిమిలర్ వే ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇక్కడి నుంచి ఇక్కడికి 32, అక్కడి నుంచి అక్కడికి 28 తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు డ్రా వన్ వర్టికల్ లైన్. సో నౌ this is 28 and this is 32. So here also one cross sectional. అక్కడ హ్యాచింగ్ ఉంది, నేను హ్యాచింగ్ చేస్తున్నాను. చూడండి డయాగ్రామ్ లో హ్యాచింగ్ ఉంది, నేను కూడా హ్యాచింగ్ చేశాను. ఓకే, ఇక ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి గ్యాప్ చూసారా? ఇక్కడేమో 35 తీసుకున్నాం యాక్చువల్గా, మరి ఇక్కడ తక్కువగా ఉంది గ్యాప్. ఈ గ్యాప్ తక్కువగా ఎలా వచ్చిందంటే ఇక్కడ ఉంది చూడండి 32. సో 32 అన్నాడు కాబట్టి ఇక్కడి నుంచి మనకి 16, సిమిలర్లీ ఇక్కడ కూడా మనకి 16 అని తీసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ఇన్ డాటెడ్ లైన్స్. వై? బికాస్ ఇట్ విల్ నాట్ షోన్. ఓకే, ఇది వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్గా మనకు కనపడదు. ఇక్కడ క్రాస్ సెక్షనల్ కట్ చేసాం కాబట్టి ఇది చూస్తాం మనం లైక్ దిస్. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ గ్యాప్ లోకి మనం దీన్ని పంపిస్తాం అన్నమాట. ఓకేనా? అలాగే ఇక్కడ హ్యాచింగ్ ఉంది, అది కూడా నేను చేసి చూపిస్తాను మీకు. సో దిస్ వన్ అండ్ దెన్ హియర్ ఆల్సో హిడెన్ లైన్స్. You're going to take hidden this one axis. Okay, then here is hatching. ఆ బొమ్మలో ఏదైతే ఉన్నాయో ఆ లైన్స్ అన్ని అలా డ్రా చేసుకుంటూ రండి, అంతే, సింపుల్ వే. ఓకేనా? చూడండి ఇప్పుడు ఈ పిక్చర్ లాగే గీసేసాను సేమ్. ఇప్పుడు దీన్ని డ్రా చేయాలి నేను. సో ఇక్కడ డ్రా చేయాలి అంటే మనకు ఆల్రెడీ గివెన్ డేటా ప్రకారం 94 లెంత్ అన్నాడు. సో 94 లెంత్ లో మనకి ఈ ఎండ్ దగ్గర నుంచి ఇక్కడికి 24 అంటున్నాడు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడి నుంచి ఇక్కడికి 24, ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోవాలి. ఓకే, సో ద సిమిలర్ వే హియర్ యు సీ గ్యాప్ విల్ కమ్. Similar way, this is hidden. And here to here is 46. So 46 means 23 paina 23 kinda. So ee point దగ్గర నుంచి 23. Then thickness is 12. Then close this. అలాగే ఇప్పుడు షాఫ్ట్ ఉందండి 25. So 25 means here you can take 12.5. Here you can take 12.5. It's continuous. So take convenience radius here and draw the continuous shaft symbol like this. See here, this is socket. Now here we are going to just fix this cutter. Total height is 100. Then I am going to take center of this, okay, this point, and draw the one axis line. And fix here 50. Why? Because the total height of this one, okay, 100. So center is 30. You can see here to here is 15, here to here is 15, and then 1 mm. You just rotate your drafter 1 mm anti-clockwise direction,
and then project like this. Just 1 mm ante chalu. See here, it will come like this. 1 mm మీ డ్రాఫ్టర్లో జస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒకసారి రొటేట్ చేసి ఈ విధంగా దీన్ని ఫిక్స్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ స్పాగెట్. చూసారా ఎంత సింపుల్? సో ఈ విధంగా మనం డ్రా చేస్తాం అన్నమాట. ఇక ఇదే పార్ట్ మనం టాప్ వ్యూలో కూడా చూపించవచ్చు. టాప్ వ్యూలో చూపించాలనుకున్నప్పుడు సిమిలర్ వే, ఇది చూడండి, అన్ని డ్రాస్ చేసుకోండి ఎట్లా. ఓకే, డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి పిక్చర్ ఎలా ఉందో చూసుకోండి. ఇక దాని ప్రకారం గీసుకుంటూ వెళ్ళండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఈ పార్ట్ అని అర్థమైపోయింది. ఆ తర్వాత చూడండి నియర్. ఇట్స్ వెరీ సింపుల్. వై? బికాజ్ ఆల్రెడీ మనం ఫ్రంట్ వ్యూ ఎలివేషన్ గీసాం కాబట్టి ఇట్స్ వెరీ సింపుల్. దిస్ ఇస్ 25 షార్ట్. See, like this. And now central axis, we are going to take this one, this slot here we see. This one, okay. So it's over. See. Here you can see this is the dotted lines. I project this. I am also fixed some dotted lines like this. And similar way here, this 12 mm ఉంది కదా, ఇది కూడా మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి. అలాగే షాఫ్ట్. దిస్ ఈస్ ద టాప్ వ్యూ ఆఫ్ ది ఫిగర్. దిస్ ఇస్ ఫ్రంట్ వ్యూ అండ్ దిస్ ఇస్ టాప్ వ్యూ. చూడండి ఇక్కడ విడివిడిగా ఉన్న భాగాలు మొత్తాన్ని మనం ఇదిగో చూడండి, ఈ పార్ట్ తీసుకొచ్చేమో దీంట్లో అతికిచ్చేసాం, ఇది వచ్చేసి పైన ఇక్కడ ఒక సెట్ అయిపోయింది, ఇది వచ్చేసేమో దీంట్లోకి వెళ్ళిపోయింది, ఇది ఇక్కడ ఉంది, అంతే. This is the assembling of spigot and socket joint. Okay. This is title socket and spigot joint. Okay, right? Okay. So making your doubts unte adagొచ్చు. ఇప్పుడు మీరు కావాలనుకుంటే డైమెన్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండి, దాంట్లో పెద్ద తప్పేం కాదు. చూడండి మీరు డైమెన్షన్స్ కాకపోతే నాలాగా కాదు, నీట్గా ఇవ్వండి. ఇట్లా కాకుండా మీరు ఏదైనా సరే ఒక డైమెన్షన్ ఇవ్వాలి అని ఫిక్స్ అయినప్పుడు చాలా నీట్గా ప్రొజెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తూ చూడండి, మీరు ఎక్స్టెన్షన్ లైన్స్ గీసిన తర్వాత యారో మార్క్స్లో నీట్గా మీరు అసెంబ్లింగ్ డ్రాయింగ్ చేస్తారు కదా, అక్కడ చాలా నీట్గా గీసి ఇవ్వండి. ఎందుకంటే 40 మార్క్స్ కదా క్వశ్చన్, ఇలా 12 చూసారా, ఈ విధంగా నీట్గా ఇవ్వండి, ఇలా ఇవ్వద్దు. ఓకే, రైట్. ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి, డిస్కస్ చేద్దాం. ఇద్దరు బస్ సరిపోయారు. ఓకే, ఫస్ట్ నేను మ్యూట్ తీసేస్తాను సెట్టింగ్స్లో, తర్వాత మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఓకే, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు, మీరు ఎవరైనా మాట్లాడచ్చు ఇక. ఓకే, రైట్. మనం రికార్డింగ్ ఆఫ్ చేద్దాం.